నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మొందా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టవలసిన సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. మొందా తుఫాన్ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని సీఎం అధికారులకు ఆదేశం. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా సత్యప్రమాణం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు, లోకేష్ కి సవాల్ విసిరిన జోగి. నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ ని 2047 నాటికి గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టీకరణ. ఆస్టెడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని మంత్రి వెల్లడి. మొందా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకి భరోసా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయానికి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని స్పష్టీకరణ. మొందా తుఫాన్ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలాగా రియల్ టైంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొందా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టవలసిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడ సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే 2707 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 110 మండలాల్లో సచివాలయాల్లో 3211 జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదని చెప్పారు. తుఫాన్ వలన ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలని అన్నారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. వారికి 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాలు అందించాలని అన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామో తుఫాన్లను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని సీఎం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి అప్పగించారు. నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో సత్యప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి అని అన్నారు. సరోయేగ్నం త్వదీయమూర్ధానమలంకరం రాజకీయ పరంపర కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు. కృష్ణమ్మ తల్లి, కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని
అది ఏజెంట్ కదా. నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయనని చెప్పేసి. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని అడిగా. లేదు కాడుకోకూడదంటే మీ ఇంటికి వస్తానని చెప్పా. లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా. లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అయినా రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్లే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందపాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ని 2024 నాటికి గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా మార్చడమే మా లక్ష్యం. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నం ఐటీ ఇన్నోవేషన్ డేటా హబ్ గా తయారవుతోంది. విశాఖలో గూగుల్ సంస్థ $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఏఏ హబ్ నిర్మించబోతుందని వెల్లడించారు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆస్ట్రేడ్ అంతర్జాతీయ విద్య, వాణిజ్య సేవ నైపుణ్యం, డిజిటల్ డెలివరీ విభాగాధిపతి శ్రీమతి ఎలోడి జర్నెట్ అధ్యక్షత వహించగా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతుందని చెప్పారు. గత 16 నెలల్లోనే $117 బిలియన్ పెట్టుబడుల్ని సాధించాం. సుదీర్ఘమైన పాలనానుభవం, సమర్థవంతమైన దార్శనిక నాయకుడి వలనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫ్టెక్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, లాజిస్టిక్స్, పోర్టులు, ఫార్మా, బయోటెక్నాలజీ, టూరిజం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో విశేష పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని అన్నారు. నవంబర్ 14-15 తేదీలో విశాఖపట్నంలో తాము ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కి ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలు హాజరై ఏపీలో పెట్టుబడి అవకాశాలని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. When we talk to any investor and they're looking at Andhra Pradesh, first thing that gets done is a WhatsApp group gets created. All the respective leadership across the political spectrum, the government and the private sector are added to this WhatsApp group. And then on a daily basis, we actually start interacting with each other to understand what's the status, what's the agreed timelines, where are we stuck, what are the areas that we can do better. You know, one company, and one example of this is one company which is into the hospitality sector. This morning we updated them where exactly is the land allocation status, where is the file, and by when are we going to get it cleared. So we believe on delivering it. We believe on following up on your project and ensuring that we not only meet your timelines, but we actually beat it. So 2 other projects I like to talk about. One is Google. And all of you have now heard of it. It's a nice wow. But 13 months of hard work went behind it. So when the leadership came, I personally drove them, I showed them where the project will come up, followed by me visiting the corporate office and pitching to their leadership on why Andhra Pradesh, followed by their leadership coming. మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకి భరోసా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయానికి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని
రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, వ్యవసాయ, విద్యుత్ తదితర శాఖల అధికారులు 24/7 ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యుత్ తదితర శాఖల అధికారులు 24/7 ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవిఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా తుఫాన్తో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. చెట్లు విరిగి పడేందుకు, వరద ముంపు సంభవించేందుకు, రోడ్లు దెబ్బతినేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలని ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. జేసీబీలు, మెకనైజ్డ్ రంపాలు వంటి వాటిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రమాదకరంగా ఉన్న దాదాపు 175 హోర్డింగ్ పాయింట్లను తొలగించామని, 30 శిథిల భవనాలని గుర్తించి అక్కడెవరూ లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. లోతట్టు కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల వారిని సురక్షితంగా ఉంచేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 189 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని, గర్భిణీలు, తక్షణ వైద్య సహాయం అవసరమైన వారిని సమీప ఆసుపత్రిలో ఉంచి సేవలు అందించనున్నట్లు తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోనూ విపత్తు స్పందన బృందాలు ఉన్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలో ఇంపాక్ట్ ఉంది. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ రోజు నుంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 days నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ, డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అందరూ ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దేశం చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి. ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉందో దానికి మొదలు ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంప్టివ్ యాక్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్స్ ఇటువంటి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు 175 హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసి పెట్టేయడం జరిగింది. అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఈ ప్రైవేట్ బిల్డింగ్స్, ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక 30 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వర్షం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ ఇబ్బందులు వచ్చి ముంపుగా అయిపోతుంది లేదా ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తుంది ఈ టైప్ అయినా ఉంటే సో ఈ ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియా ఎటువంటి ఏమైనా ఉంటే అలాగే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియాలో మొత్తం కలిపి సో దాదాపుగా 189 రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వల్నరబుల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపుకు గురయ్యేలాగా ఉంటే లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి కట్టేలాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో సైక్లోన్ టైంలో ఈవెన్ రైతులకి కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెడికల్ నీడ్ ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్త తీసుకుని చెప్పడం జరిగింది. రైతులకు ముఖ్యంగా ఏదైనా పంటలు ఇప్పుడు ఆల్రెడీ వరి పంటలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. సో నెక్స్ట్ 1 week 2 week హార్వెస్టింగ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి నార్మల్గా సైక్లోన్ వస్తున్నప్పుడు ఎక్కువ ఎదురుగాలు ఇవన్నీ వచ్చినప్పుడు పంటలు పడిపోతుంది. దాని తగ్గట్టుగా అధికారులు వెళ్ళి దాన్ని ఎన్యూమరేట్ చేయడం అనేది చేస్తారు. సో రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళంతవరకు హార్వెస్టింగ్ ఇప్పుడు ఉంటే హార్వెస్టింగ్ పట్టినటువంటి కొంచెం పోస్ట్పోన్ చేయడం చెప్తున్నాము. హార్వెస్ట్ చేసినవి ఏమైనా ఉంటాయి ముఖ్యంగా పత్తి లేదా వరి, సో అవి జాగ్రత్తగా టార్పాలిన్స్లో కప్పి అలాగే గోడౌన్స్లో పెట్టుకోవడానికి చర్యలు తీసుకోండి అని చెప్తున్నాం. ఇంకా మెడికల్ వరకు వస్తే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నవాళ్ళు, క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అవ్వచ్చు లేదా ప్రెగ్నెంట్స్, బాలింతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా వెళ్ళినంత మేరకు వాడి దగ్గర ఉన్న మెడికల్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ రోడ్ బ్లాకేజ్ అవుతాయి. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయ విద్య అభ్యసించిన తదుపరి 2002లో జిల్లా జడ్జి క్యాడర్లో నియమితులై వీరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందజేశారు. 2015 జులై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గా మరియు 2019 జూన్ నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందజేయగా 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకి బదిలీపై వెళ్లారు. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై సొంత రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ఉద్యోగులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు. The President, after consultation with the Chief Justice of India, he is pleased to transfer Sri Justice Chikati Manivendranath Rai, Judge Gujarat High Court, to be a judge of Andhra Pradesh High Court and to direct him to assume charge of his office in the Andhra Pradesh High Court. His Excellency, the Honorable Governor of Andhra Pradesh, as per GORT number 399, Law LA and J SCF Department dated 23/10/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Chikati Manivendranath Rai. With the permission of my Lord, the Honorable the Chief Justice, I now read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Honorable Sri Justice Chikati Manivendranath Rai, who has been transferred as Judge of Andhra Pradesh High Court, shall make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before he enters upon his office. May I now request my Lordship, Honorable Sri Justice, to administer the oath. I, Chikati Manivendranath Rai, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష ఏపీ బార్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కావటం బీబీఏ సభ్యులందరికీ గర్వకారణమని పలువురు వక్తలు కొనియాడారు. బీబీఏకి చెందిన పిచ్చుక శ్రీనివాస్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నియమితులవటం బెజవాడ బార్ అసోసియేషన్ ఘనతను మరింత పెంచిందని వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, ఏపీ బార్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పిచ్చుక శ్రీనివాసరావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో వారికి సన్మానం జరిగింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ ప్రభుత్వం నుండి న్యాయవాదులకు అందవలసిన సంక్షేమ పథకాలు అందజేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం కృషి చేస్తామని అన్నారు. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకి పాటుపడతామని అన్నారు. ఈ సందర్భంగా పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు. " 25/10/2025 జరిగిన ఏపీ ఫెడరేషను జిల్లా ఫెడరేషన్ మీటింగ్లో కొన్ని తీర్మానాలు జరిగినాయి. తీర్మానాలతో పాటు బాడీని కూడా ఎన్నుకోబడింది. ఆ బాడీలో మన బెజవాడ బార్ తరఫున నన్ను రాష్ట్రానికి కన్వీనర్గా, రాష్ట్రానికి ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా గుంటూరు డిస్టిక్ బార్ ఫెడరేషన్ అధ్యక్షులైన శివగారిని జనరల్ సెక్రటరీగాను, నెల్లూరు బారు ఫెడరేషన్ రెడ్డి గారిని కో కన్వీనర్గాను, ఇతర సభ్యులుగా 25వ తారీఖు నామినేట్ అయ్యాము, ఎలక్ట్ కాబడినాము. దాంట్లో ముఖ్యంగా ఒక 3 తీర్మానాలు చేశారు. అదేంటంటే, న్యాయమిత్ర జూనియర్ న్యాయవాదులకి గత గవర్నమెంట్ వాళ్ళు నెలకు 5,000 చొప్పున లా నేస్తం పేరు ద్వారా దానిని ఇంప్లిమెంట్ చేశారు. జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ కింద గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చినారు. తదనంతరము మన ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రంలోని న్యాయవాదులందరూ కూడా ఈ మానవ హక్కులకి సంబంధించిన ఒక అంశం చాలా ఇంపార్టెంట్ అని, రాష్ట్రంలో జరుగుతున్న ఈ మానవ హక్కుల అంశం మీద ఒక కమిటీ ఉండాలని అభిప్రాయపడటం, ఈ మానవ హక్కుల కమిటీకి నన్ను చైర్మన్గా చేసినందుకు రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా బెజవాడ బార్ అసోసియేషన్
అనేక దీంట్లో పోలీసు దౌర్జన్యాల మీద కానీ, ఎన్కౌంటర్లు, లాకప్ కేసు, ఇలా అనేక అంశాల మీద ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలు చేసింది, పోరాడింది. దానికి సంబంధించిన అన్ని కూడా కేసులు సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు దాకా కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే ఒక బెజవాడ బార్ అసోసియేషన్కే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా అనేక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మనం కూడా చూసాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాటి మీద కూడా. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మానవ హక్కుల కమిటీ ఉండాలి. ఆ కమిటీ తరఫున రాష్ట్రంలో మేము అన్ని బార్ అసోసియేషన్ కూడా ఇచ్చేసి రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలకు కానీ, ప్రజలకు కానీ వాళ్ళకి సంబంధించిన ఈ అంశాల మీద, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి సంబంధించిన న్యాయ సలహాలు కానీ, లేకపోతే రాజ్యాంగపరమైన దీనికి ఏ ఉల్లంఘన జరిగినా కూడా వాటికి ఈ కమిటీ నిలబడుతుందని చెప్పేసి హామీ ఇస్తూ దానికి సంబంధించిన నిలబడి చేస్తాము. అలాగే ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలే కాకుండా పౌర హక్కులకి సంబంధించినవి కాకుండా ఆదేశిక సూత్రాలు కూడా అమలు పరిచేటట్లుగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద వచ్చింది. కాబట్టి వాటన్నిటి తరఫున కూడా ఈ మానవ హక్కు కమిటీ పనిచేస్తుందని చెప్పేసి మేమందరం కూడా దానికి సంబంధించింది అన్ని రాష్ట్రంలోని అన్ని న్యాయవాద సంఘాలను కలిసి పునరావాస కేంద్రాలని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో త్రాగునీరు, వాడుక నీరు సరఫరాలు అంతరాయంలో ఉండరాదని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి స్కూల్ రోడ్, పట్టుమట విఎంసీ పాఠశాల, సత్యనారాయణపురం, ఏలూరు రోడ్, వన్ టౌన్, గాంధీజీ మున్సిపల్ స్కూల్ ప్రాంతాల్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సర్కిల్, పట్టుమట బెంచ్ సర్కిల్ వద్ద వర్షపు నీటి నిల్వలు ఉండకుండా శాశ్వత పరిష్కారంలో భాగంగా నిర్మిస్తున్న ఔటర్ ఫాల్ డ్రైన్ నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఫన్ నేపథ్యంలో విజయవాడ నగర నేపథ్యంలో పాలక సంస్థలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా పట్టుమటలోని విఎంసీ స్కూల్, సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్ మరియు వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో పునరావాస కేంద్రాలు పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో ఎటువంటి లోపం ఉండరాదని, అక్కడ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, వారందరికీ సమయానికి ఆహారం అందించేటట్లు చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. తదుపరి గాంధీజీ మున్సిపల్ స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలతో మాట్లాడి అన్నా క్యాంటీన్ లో ఉన్న వసతులపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో త్రాగునీరు, వాడుక నీరు సరఫరాలు అంతరాయంలో ఉండరాదని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. విజయవాడ మేయర్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గ సమస్యలు పట్టడం లేదని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్న ప్రజలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించలేని పక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ చిట్టినగర్ కలరా ఆసుపత్రి వద్ద గల నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీరు రంగుమారి బురదగా వస్తుందని తెలిపారు. మంచినీటి పైప్ లైన్లు పాడవటమే ఈ సమస్యకి కారణమని చెప్పారు. అంతేకాకుండా చిన్న వర్షానికే నియోజకవర్గంలో రోడ్లు మునిగిపోతున్నాయని, వెంటనే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించకపోవటం వలన నీరు నిలిచిపోతుందని, దీంతో దోమలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల క్రితం వేసిన భూగర్భ డ్రైనేజీ లైన్లను ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకుని రాలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు, మేయర్కు ఏ సమస్య పట్టవా అని ప్రశ్నించారు. ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వరద కాదు సుమా, వర్షానికే. మరి అటువంటి వర్షం కూడా ముంపుకు గురవుతూ ఉంటే పాత బస్తీ మీద పాలకులు చేస్తూ ఉన్నటువంటి కృషి ఏంటని చెప్పనేటువంటి అడుగుతా ఉన్నాం. ఈ పాలకులకి చిత్తశుద్ధి ఉంటే 17 సంవత్సరాల క్రితం యూజీడీని ఏర్పాటు చేయించినటువంటి పరిస్థితి ఆనాడు వామపక్షాల టైంలో ఆమోదం పొంది ఫీల్డ్ వర్క్లోకి వచ్చేటప్పటికీ ఈ రోజుకి 17 సంవత్సరాలైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇంతవరకు దాన్ని అమలు జరిపేటువంటి దానికి పూనుకోకుండా ఎస్టీపీలకి ప్లేస్ లేదని చెప్పనని, డిపిఎస్లకి ప్లేస్ లేదని చెప్పనని కుంటి సాకులు చూపిస్తూ వంట ఉన్ని ముంపుకు గురి చేస్తూ ఉన్నటువంటిది ఈ పాలకులే. అది అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు,
ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర కావస్తా ఉంది. ఈ సంవత్సరంన్నరలో ఈయన చేసిందేమీ లేదు, వాగాడంబరం తప్ప, ప్రకటనలు ఇవ్వడం తప్ప, ఎక్కడికక్కడ ఆచరణ సాధ్యం కానటువంటివి చూపిస్తూ ఊహాలోకంలో విహరింపజేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప కూటమి ప్రభుత్వం ఆచరణ సాధ్యమయ్యేటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపట్ల. వర్షంతో పాటు ఈ ప్రజల యొక్క సమస్యలు తీరడం లేదు. అది మంచినీటి కాలుష్యం కానీ, ముంపు సమస్యలు కానీ, కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ సమస్యలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఏది చూసినా ఇక్కడ మరి కేంద్ర మాజీ మంత్రిగా పదవులు ఎలగబెట్టి ఈరోజు బీజేపీ శాసనసభ్యులు ఉన్నటువంటి సుజనా చౌదరి గారు మీరు ఎక్కడ ఉన్నారు? పశ్చిమ నగర ప్రజలు గోడు వినిపించడం లేదా? వాళ్ళ బాధలు మీకు కనిపించడం లేదా? ప్రజలకి అందుబాటులో ఉండలేని ఎమ్మెల్యే గారిని ఈరోజు ప్రజలు ఎన్నుకోవడం చాలా బాధాకరమైన విషయం అయింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నగరానికి సంబంధించిన నగర మేయర్ గారు డివిజన్లోనే సగంలో ఆగిపోయినటువంటి రిటైనింగ్ వాళ్ళు దర్శనమిస్తున్నాయి. అలాగే గత 4-5 నెలల నుంచి ప్రతి కొండ ప్రాంతాల్లో ఈ వర్షాలకి రిటైనింగ్ వాళ్ళు పడిపోతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిధులు కొరత అంటున్నారు, బడ్జెట్ చూసి కేటాయిస్తామంటున్నారు. మరి ఈరోజు విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం 643 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలి. మరి వాటిని రాబట్టేదానికి మేయర్ గారు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు? విజయవాడ అభివృద్ధి మీకు పట్టదా? కొండ ప్రాంతాల అభివృద్ధి మీకు పట్టదా? ఈ ముంపు నివారణ చర్య రాష్ట్రంలో 32 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ఆరోపించారు. ప్రతి ప్రభుత్వం ఎన్నికల ముందు కౌలు రైతుల సంక్షేమం పట్ల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవటం పరిపాటిగా మారిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, అధ్యక్షులు ఏ కాటమయ్యలు పాల్గొని మాట్లాడారు. కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 3000 మందిని సర్వే చేశామని అన్నారు. ప్రతి జిల్లా నుండి 100 నుండి 125 శాంపిల్స్ సేకరించామని చెప్పారు. రాష్ట్రంలో 12.3% కౌలు రైతులకు మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారని, మిగిలిన వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. కౌలు రైతులు పొందవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలని కౌలు రైతులకు అందజేయాలని అన్నారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే వరకు కౌలు రైతుల సంఘం వారికి అండగా ఉంటుందని తెలిపారు. పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సుమారు 1 నెల రోజుల పాటు రైతు సంఘం సహకారంతో 100 మంది కౌలు రైతు సంఘం సంబంధించినటువంటి కార్యకర్తలు 26 జిల్లాల్లో 3000 మంది కౌలు రైతుల్ని క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని సర్వే చేయడం జరిగింది. ఆ సందర్భంగా కౌలు రైతాంగం వ్యక్తపరిచినటువంటి అంశాలను పీపుల్ ప్లస్ అనే ఒక సంస్థ సహకారంతో విశ్లేషణ చేసి కొన్ని అంశాలను నిర్ధారణ చేయడం జరిగింది. ఆ నిర్ధారణని పరిస్థితి రూపంలో ఈరోజు మీకు తెలియజేస్తాను. మొదటి పాయింట్ అంటే మన రాష్ట్రంలో 100% సాగు భూమిని 170% మంది కౌలు రైతులే పంటలు పండిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు అంటే అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని పంటల్లో కౌలు రైతులే గణనీయమైనటువంటి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. 90% మంది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వటం లేదు. అదేవిధంగా 87% మందికి ఈ సంవత్సరం కనుక మేము అధ్యయనం చేస్తే కూటమి ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ పథకాన్ని ఖరీఫ్ సీజన్లో సొంత భూమి కలిగిన వాళ్ళకి ఇచ్చారు, కానీ కౌలు భూమి సాగు చేసే కౌలు రైతులకు మాత్రం అన్యాయం చేశారు. గత ఏడాది 1 పైసా ఇవ్వలేదు. మరి గత ప్రభుత్వాలు కూడా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయడంలో మాత్రం ఎక్కడా కూడా చిత్తశుద్ధితో వ్యవహరించలేదు అనేది మా సర్వే ద్వారా నిర్ధారణ అయింది. మరి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, చీడపీడలు వచ్చినప్పుడు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం ఉందో అది కౌలు రైతులకు అందటం లేదు, ఊయజమానులే పొందుతున్నారు. ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,60,000 జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు అయితే కౌలు రైతులకు సమగ్రమైనటువంటి చట్టం, కౌలు రైతు చట్టం తీసుకురావడానికి చాలా మేనవేషాలు లెక్కేస్తూ కౌలు రైతులకు పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కౌలు రైతులు అన్యాయం అయిపోతున్నారు అని గగ్గోలు పెట్టి పాపం కన్నీళ్లు పెట్టినటువంటి
పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరి వేళ కౌలు రైతుల గురించి మాట్లాడే పరిస్థితి అతను లేడు. మరి కొత్తగా గతంలో తెచ్చినటువంటి చట్టం పనికిరాదని, అది చెత్తబుట్టలో వేయాలని, మేము సమగ్రమైనటువంటి కౌలు రైతు చట్టం, కొత్త చట్టం తెస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి వేళ ఆ ఊసే లేదు. కొత్తగా హడావుడి చేయడం జరిగింది. ప్రాంతీయ సదస్సుల పేరుతో ప్రజల అభిప్రాయం, రైతుల అభిప్రాయం తీసుకునే దానికి సదస్సు జరిపి చేతులు దులుపుకోవడం జరిగింది తప్ప దాని ఊసే లేకుండా పోయింది. కౌలు రైతుల ఇబ్బందులు, కష్టాలు ప్రభుత్వాలకు తెలియనివి కాదు, తెలిసినవే, కొత్తవేమి కాదు. అరచేయి తీసుకునేదానికి అర్థం ఏం అవసరం లేదు, ముఖం చూసుకోవాలంటే అర్థం అవసరం. ఈవేళ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ని విధాలా వాళ్ళు పంటలు పెట్టి అన్ని విధాలా నష్టపోయి కష్టాల్లో గురవుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి తెలిసిందే. మరి వేళ వాటిని నివారించడానికి ఒక చట్టము, సమగ్రమైన కౌలు చట్టం తీసుకురావడానికి మాత్రము చిత్తశుద్ధి లేకుండా పోతా ఉంది. అందుకోసమే ఈవేళ ప్రధానమైన అడ్డంకి ఎక్కడుందంటే గుర్తింపు కార్డులు పొందడంలోనే ప్రధానమైన అడ్డంకి ఉంది. మరి గత ప్రభుత్వం, గత చట్టంలో మరి ఒక జనసేన నాయకులు ఐజాక్ గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ గార్మీ మహోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. రెండో రోజు వేడుకలలో భాగంగా సుమారు 4,000 మందికి భారీ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఐజాక్ గ్రూప్ ఆధ్వర్యంలో గయాజుద్దీన్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. విజయవాడ స్వాతి సెంటర్ సమీపంలోని మసీద్ వద్ద ఐజాక్ గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో 19వ గార్మీ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి రోజున జెండాలకు ప్రత్యేక ప్రార్థనలు, భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండో రోజున జెండా చెట్టుకి ప్రత్యేక ప్రార్థనలు, అనంతరం సుమారు 4,000 మందికి అన్నదానం నిర్వహించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో హిందూ, ముస్లిం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజాక్ గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ మాట్లాడారు. గత 19 సంవత్సరాలుగా గార్మీ మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తొలి రోజున నిర్వహించిన జెండా పండుగకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రెండో రోజున వేలాది మందికి అన్నదానం నిర్వహించామని, తమ కమిటీ సభ్యుల సహకారంతో గార్మీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం స్థానిక మైనార్టీ పెద్ద భాష మాట్లాడుతూ గార్మీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గార్మీ పండుగ అంటేనే మత సామరస్యానికి నిదర్శనం. ఇక్కడ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి అలైహి గారి గార్మీ పండగ ఎవరు చేసినా కూడా ప్రతి కులస్తులు కూడా దీంట్లో పాల్గొని, ప్రతి కులస్తులు కూడా మత సామరస్యాన్ని కాపాడుతూ దీనికి నిదర్శనంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా దీని లాభం పొందాలని చెప్పేసి అంటే బాబాగారి ఆశీస్సులు, అల్లా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే ఇది 19వ సంవత్సరం మన ఏదైతే ఐజాక్ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడో చాలా ఘనంగా చేస్తాడు. ఈ కుర్రోడిని, ఇతన్ని ఐజాన్ని భగవంతుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఇంకా ఈయన బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లాతో దువా ఇస్తూ బాబా దువయల్లో ఈయనకు ఉండాలని చెప్పేసి బాబాని ఏడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అల్లా దయ వల్ల బాబా గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి దీవించిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏదైతే నిన్న అంగరంగ వైభవంగా జులూసు భవానీపురం రజా మసీద్ నుంచి బయలుదేరి అదేవిధంగా అంతే ఘనంగా వచ్చి జెండా చెట్టు మీద చాలా అంటే చాలా ఇదిగా మేము దాన్ని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది జెండాల్ని. దానంతరం ఈరోజు హజరత్ మహబూ సుబానీ రజియల్లాహు తాలా అను పేరు మీద లంగర్ కార్యక్రమం దాదాపుగా ఈరోజు 5,000 మందికి పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మేము ఈ పండగ 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు సంవత్సరం 20వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. మీ ఆశీస్సులు అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని చెప్పి, అదేవిధంగా మమ్మల్ని దేవుడు ఎంతగానో మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు మేము కూడా అంతగానే ఆ దేవుడిని రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ప్రధానంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా శానిటరీ సిబ్బంది కూడా మమ్మల్ని ఎంతగానో
మనకు సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ ముఖ్య అతిథిగా వచ్చిన మైనార్టీ పెద్దలు, నా మిత్రులు, అదేవిధంగా మా బాబాయ్ గారు జిఎంసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోందా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టవలసిన సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. మోందా తుఫాన్ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని సీఎం అధికారులకు ఆదేశం. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా సత్యప్రమాణం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు, లోకేష్ కి సవాల్ విసిరిన జోగి. నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ ని 2047 నాటికి గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టీకరణ. ఆస్టెడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని మంత్రి వెల్లడి. మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకి భరోసా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయానికి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.